ఓకే. ఇక్కడొక చార్ట్‌ని నేను తీసుకొని ఓకే. చాలా రీసెంట్‌గా ఈ చార్ట్ నేను అనలైజ్ చేశాను. వాళ్ళకి రెమెడీస్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మీరిక్కడ చూసారంటే 2 గ్రహాలు, 2 గ్రహాలు ఒకటి సూర్యుడు, ఒకటి రాహు. 2 కూడా మరణ కారకంలోకెళ్ళిపోయాయి. చెప్పాను కదా మీకు. సూర్యుడు, సూర్యుడు మరణ కారకంలోకెళ్ళిపోయాడు. ఫస్ట్ 12వ భావము, తర్వాత రాహు 9వ భావం. ఈ 2 కూడా మరణ కారకంలోకెళ్ళిపోయాయి. ఇది నేను యూజ్ చేస్తుంది జగన్నాథ హోర. సో, మనం దీంట్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎట్లా? ప్లానెట్స్ ఇన్ మరణ కారక. చూసారా ఇక్కడ? సూర్యుడు 12వ భావంలోకొచ్చేసాడు. రాహు 9వ భావంలోకొచ్చేసాడు. ఓకే. సూర్యుడు ఏం చేస్తున్నాడు? లగ్నాన్ని నుంచి 9వ స్థానం దశమ స్థానానికి అధిపతి. అదే రాహువు చతుర్థ స్థానానికి అధిపతి. సో, ఈ జాతకరాలకి ఏంటి ప్రాబ్లమ్ ఇక్కడ? ఫస్ట్ కెరియర్ ఇష్యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది సింహరాశి. సింహరాశికి అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఎక్కడికెళ్ళి కూర్చున్నాడు? 12వ భావంలోకెళ్ళి కూర్చున్నాడు. ఓకే. 12వ భావానికి భావకారకుడెవరు? భావకారకుడెవరు? శ్రీమన్నారాయణుడు కదా! భావకారకుడెవరు? శ్రీమన్నారాయణుడు. సో, ఈవిడ ఏం చేయాలి? శ్రీమన్నారాయణ్‌ని పూజించాలి. లేదా బ్లూ కలర్ డ్రెస్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే శని ఒక కలర్ ఏంటి? బ్లూ కలర్. ప్లస్ ఇది శని ఏం చేస్తున్నాడు? కేంద్రానికి, తృతీయ భావానికి, కేంద్రానికి అధిపతి. సో, 12వ భావంలో ఏదైనా గ్రహం ఉంటే, అదే సూర్యుడు ఉంటే ప్రత్యేకంగా మనం వేసుకోవాల్సిందేంటి? 12వ భావంలో సూర్యుడు ఉంటే బ్లూ కలర్ డ్రెస్ కానీ, ఎవరిని పూజించాలి? శ్రీమన్నారాయణ్‌ని పూజించాలి. బ్లూ కలర్ డ్రెసెస్ వేసుకోవాలి. వెస్టర్న్ డైరెక్షన్‌లో మనము ఎక్కువగా కూర్చొని అక్కడ పని చేసుకోవాలి. ఇంకొకటి 9వ భావం. 9వ భావంలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు. 9వ భావంలో రాహు ఉంటే అది మరణ కారకం గదా! 9వ భావంలో మరణ కారకము. అది దానికి భావకారకుడు ఎవరు? గురువు. రాహు ఎవరు? మ్లేచ్ఛుడు. 9వ భావం ఏంటి? అది గురువు యొక్క భావం. మ్లేచ్ఛుడు గురువు భావంలోకి ఎట్లా వెళ్తాడు? వెళ్ళలేడు. అది మరణ కారకం. దాని కారకుడెవరు? గురువు. ఓకే. మోరల్ వాల్యూస్. దానికి అధిపతి ఎవరు? శివుడు. ప్రత్యర్థి దేవత ఎవరు? శివుడు. సో, 9వ భావంలో ఎవరైనా రాహువు ఉంటే దేన్ని నాశనం చేసేస్తాడు? చతుర్థ భావాన్ని ఇది కుంభరాశి. కుంభరాశికి అధిపతి ఎవరు? రాహు. సో, చతుర్థ భావాన్ని నాశనం చేసేస్తాడు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ జాతకురాలు ఎక్కడ పుడతారు? ఈవిడ పుట్టింది తిరుపతిలో పుట్టారు ఈవిడ. సో, తిరుపతిలో పుట్టినప్పుడు, ఆ తిరుపతిలో ఉన్నప్పుడు ఆవిడకి ఏ పని కూడా కాదు. తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చతుర్థ భావం తల్లిది. నవమ భావం తండ్రిది. నవమాధిపతి చంద్రుడు నీచ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే. ఇక్కడ నీచ భంగం లేదు ఇక్కడ. ఇక్కడ మీకు నీచభంగం లేదు. నీచభంగం ఎట్లా వస్తది? ఈ భావానికి అధిపతి అయిన కేతువు కానీ, కుజుడు కానీ కేంద్రంలో ఉండాలి. కానీ ఇక్కడ కేంద్రంలో లేరు కదా! ఎవరు కూడా. ఒకళ్ళేమో తృతీయ భావంలో ఉన్నారు. ఒకటేమో ద్వితీయ భావంలో ఉన్నారు. సో, ఇది కేంద్రం కాదు. సో, దీని నీచభంగం లేదిక్కడ. ఓకే. ఇక్కడ నీచభంగంలో లేదు. సో, ఇక్కడ నీచభంగ రాజయోగం లేదు. అందుకే దీనికి మనం ఇచ్చిందేంటి? కనక పుష్యరాగం తొడుక్కోమని. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కనక పుష్యరాగాన్ని మనం తొడుక్కోమని. కనక పుష్యరాగం థర్స్‌డే రోజున 5:30 నుంచి 6:30 కానీ, 6:30 నుంచి 7:30 కానీ మనం తొడుక్కుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి దీనికి.
ఈ యొక్క జాతకురాలికి మంచి రిజల్ట్స్ ఏమొస్తాయి రిజల్ట్స్ ప్లస్ ఫస్ట్ చతుర్థ భావం సుఖభావము ఎక్కడున్నా కూడా వారు సుఖంగా ఉంటారు ప్లస్ శివుణ్ణి పూజిస్తే మ్యారేజ్ అవుతుంది ప్లస్ కెరియర్ కూడా బాగుంటుంది వెస్టర్న్ డైరెక్షన్లో ఆవిడ తన రెజ్యూమ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది బ్లూ కలర్ డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటే మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఇది మరణకారకం అంటారు ఓకేనా సో అట్లానే మనం అన్నీ కూడా గ్రహాలు కూడా చూసుకుని దానికి సంబంధించిన రెమెడీస్ మనం ఇచ్చామంటే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఓకే దీని ప్రకారం మనం అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే